ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఉంటున్నటువంటి విశ్వాసులకి, సంఘ పెద్దలకి, సేవకులకి, అధికారులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారు. అనంతలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజుమై. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే పరిశీల స్వభావం. పరిశీల స్వభావాన్ని గురించి మనం పరిశీలించేద్దాం. పరిశీల స్వభావం కనుక మనకు అర్థమైతే మనం అసలు దేవునికి చాలా ఇష్టలుగా మార్చబడతాం. వాళ్ళ స్వభావం మన లోపల లేకుండా తుడిచివేసుకోవాలి. వాళ్ళ స్వభావ లక్షణాలు మన లోపల కనబడకుండా కడిగి వేసుకుంటే మనము ఆత్మీయులుగా మార్చబడతాం. ఆత్మీయులుగా మార్చబడటానికి దేవుడు ఎన్నెన్నో వ్యక్తుల లైఫ్ని మనకి స్టడీ కోసం బైబిల్లో పెట్టాడు. వాళ్ళు ఇలా బ్రతికారు, వాళ్ళ లోపల ఇవి ఉన్నాయి, ఈ సాతాను గుణాలు ఉన్నాయి, అందుకనే వారు నాకు ఇష్టలుగా ఉండలేకపోయారు అని తన యొక్క మనసును విప్పి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు వారితో ఫైట్ చేస్తున్నాడంటే వారు దేవుని యొక్క మనసుకు దగ్గరగా ఉండకుండా వారు సాతాను మనసుకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వారిని బట్టి విసుగు చెందాడు, ఆయాసపడ్డాడు. వారి యొక్క స్వభావాలను బట్టి చాలా కృంగిపోయాడు. వాళ్ళు మార్పు లేనటువంటి స్థితిని చూసి దుఃఖపడ్డాడు. వాళ్ళల్లో మార్పు రావాలని చాలా ప్రయాసపడ్డాడు యేసుప్రభువు. కానీ అయినా కానీ డబ్బున్నోళ్ళు కానీ, ధనవంతులు కానీ, అధికారులు కానీ, లేకపోతే మేధావులు కానీ, జ్ఞానం అధికంగా ఉన్నవారు కానీ మార్చబడి నిజంగా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అయ్యా మేము మారతామని చెప్పిన వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టిన వాళ్ళే ఉన్నారు. కానీ అత్యధిక మంది వాళ్ళ యొక్క సిద్ధాంతాలు నమ్ముకొని నరకానికి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనకి తెలిసిందే అంతా అనుకోవటం భ్రమ. మనకి తెలియని దాన్ని బోధిస్తున్నాడు సేవకుడు కానీ, క్రీస్తు యేసు కానీ. మనం ఎంత దేవునికి దూరంగా ఉన్నారో వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి వాళ్ళకి ఆ పదాలను ఉపయోగిస్తున్నాడు. ఆ పదాలతో వారిని గాయపరచాలనేది ఆయన సంకల్పం కాదు, కానీ వాళ్ళని ప్రభువుకి దగ్గరికి తీసుకురావాలనేది ఆయన యొక్క ఉద్దేశమైనది. కానీ చాలామంది ఆ విషయాన్ని గ్రహించక యేసు ప్రభు అని సులువు వేసి చంపాలని ప్రయత్నాలు చేశారు, కుట్రలు చేశారు. చివరికి వారు గెలిచారేమో కానీ లాస్ట్కి వాళ్ళు ఓడిపోయారన్న సంగతి యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత అర్థమైంది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునాక. పరిసయ్యులు అనేది యూదుల్లో ఒక తెగకు చెందినవారు. క్రీస్తు జన్మించిన కాలంలో యూదులపై వీరి ప్రభావం అధికంగా ఉండేది. వీరు పాత నిబంధన మాత్రమే కాక తమ శాఖల్లోని పెద్దల పారంపర్య ఆచారాలను మిగుల నిష్ఠతో అనుసరించేవారు. యేసు జీవించిన కాలంలో వారు పైకి నీతిమంతుల వలె నటిస్తూ లోపల దుష్ట హృదయమును వేషధారణ కలిగి ఉండేవారు. నేటి క్రైస్తవ్యంలో కూడా పరిశీలన లాంటి మనసు, ఆలోచన, ఆత్మ అణువంత కూడా ఉన్న మనం పరలోకం పోలే. కాబట్టి మనం బ్రతికినంత కాలం క్రీస్తు వలె నుండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి, కానీ పరిశీలనలాగా ప్రవర్తించకూడదు. అట్టి లక్షణాలు మనలో అసలు కొంచెం కూడా ఉండకూడదు. ఆ యొక్క పరిశీల లక్షణాల గురించి నేను మీతో కొన్ని విషయాలు చెబుతాను. వాళ్ళు ఒక 10 రకాలైన తప్పులు చేశారు తమ జీవితంలో. ఆ 10 రకాలైనటువంటి ఆ చెడ్డ స్వభావ లక్షణాలు వారు వదిలించుకోలేకపోయారు. దేవుడు గద్దిస్తున్నా, దేవుడు వేధిస్తున్నా, వారిని అనేక రకాలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నా ఆ మార్పుకి ఇష్టపడినటువంటి మనసు కలిగినటువంటి వారు చాలా ఘోరమైనటువంటి దుష్ట హృదయం కలిగిన వారుగా ఉన్నారు పరిశీలు. ప్రియదేవుని బిడ్డలారా, నాకు ఇందాక ఒక మీడియా వ్యక్తి పరిచయం అయ్యి నాతో మాట్లాడాడు. అతను కూడా క్రిస్టియనే. ఆయన నాతో మాట్లాడుతూ, అన్న నిజమైన మారు మనసు పొందిన వాళ్ళు ఎవరున్నారన్నా ఈ కాలంలో అని అడిగాడు. నిజమైన మారు మనసు పొందితే రోగాలు ఎందుకు అన్నా? నిజమైన మారు మనసు పొందితే విషం అన్నం మనకు పెట్టినా మనకి ఏం కాదన్నా. నిజమైన మారు మనసు పొందితే దెయ్యాలు, మంత్రాలు, వ్యాధులు, అప్పులు, బంధకాలు అన్నీ పోతాయి అన్నా. నిజమైన మారు మనసు ఎవరికి లేదన్నా అని అన్నాడు. ఓకే బ్రదర్, చాలా గొప్ప విషయం చెప్పావు రియల్లీ. అయితే మరి నీ ఉద్దేశం ఏంది బ్రదర్ అంటే, చాలా తక్కువ మంది అన్న ఏళ్ల మీద లెక్కేసే వాళ్ళన్న పరలోకం పోయేది, మిగతా వాళ్ళందరూ ఇక్కడే నాశనానికి వెళ్ళిపోతారన్నా అని చెప్పాడు. ఆ మాటలు ఏంటంటే నాకైతే భయము, వణుకు పుట్టింది. మొట్టమొదటిసారిగా ఎవరో కదన్నా ఫస్ట్ నరకానికి వెళ్ళేది సేవకులే అన్నా అన్నాడు. అవును తమ్ముడు, దేవుని తీర్పు ఫస్ట్ దేవుని ఇంటికా నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత విశ్వాసాలు గడిగిపోతుంది అని చెప్పాను. కరెక్ట్ చెప్పినావు అన్న. అయితే మన జీవితాల్లో నిజంగా మారు మనసు లేదన్నా, అందుకనే అన్ని జనుల దగ్గర అల్లరి పాలవుతున్నాం. ఒరిజినల్గా దేవుడిని ఎలా గణపరచాలో మనకి ఇంకా అర్థం కాలేదన్నా అని చాలా బాధపడ్డాడు. వెరీ గుడ్ బ్రదర్, ఖచ్చితంగా నీలాంటి మంచి మనసు ఉన్నవాళ్ళు దొరకడం అరుదు. దేశంలో ఇలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీరు మీ యొక్క రక్షణను కొనసాగించండి. మాకు తెలిసినంత వరకు మేము కూడా ఖచ్చితంగా ఆ రక్షణలో ఎలా ఉండాలో ప్రజలకు చెబుతాము అని చెప్పాను.
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారా అంటే, పరిసయ్యులు 10 రకాలైన తప్పులు పాపాలతో నిండిపోయి ఉన్నారు. వారిని అనేక రకాలు, ఇప్పుడు ఒక పాస్గా నేను మిమ్మల్ని అందరినీ ఇది మార్చుకోండి అని చెప్తాను. అది నాకు మార్చుకోండి అని చెప్పడం వల్ల, మిమ్మల్ని నొప్పించడం వల్ల నాకు వచ్చే ఆస్తి ఏమీ లేదు. నేను దేవుని మనసు కలిగి మిమ్మల్ని గద్దిస్తున్నాను తప్ప, మిమ్మల్ని గద్దీయటం వల్ల నాకు వచ్చే లాభం ఏందో ఒకటి కూడా మీరు గ్రహించలేరు. నాకు అవసరం లేదు. కాకపోతే నేను ఎందుకు చెబుతున్నా అంటే, అది కూడా వదిలేస్తే ఇంకా దీవించబడతావు. ఆ బలహీనతను కూడా విడిచిపెడితే, ఆ యొక్క వ్యర్థమైన దాన్ని కూడా నువ్వు విడిచిపెడితే, దేవుని దృష్టిలో గొప్ప దావీదు వలె, దేవుని దృష్టిలో ఒక దెబోరా వలె, దేవుని దృష్టిలో ఒక అబ్రహాం వలె, దేవుని దృష్టిలో ఒక శారా వలె మారుతావనే ఆశ తప్ప ఇక వేరే ఆప్షన్ ఏం లేదు మాకు. మిమ్మల్ని తిట్టి, మిమ్మల్ని బాధపరిచి, మిమ్మల్ని గాయపరిచి, మిమ్మల్ని అవమానపరిచి, మిమ్మల్ని గద్దించి, మీ దగ్గర రక్తం గుంజు తాగి మిమ్మల్ని కలవరపరచాలనేటటువంటి ఆ సైకో మైండ్ అయితే మాకేం లేదు. మీరు ఇంకా ఆత్మీయులుగా, మీరు ఇంకా అభిషక్తులుగా, మీరు ఇంకా పరిశుద్ధులుగా, ఇంకా మీరు ప్రార్థన పరులుగా, ఇంకా కృప నుంచి అధికమైన కృపలోనికి, ఇంకా మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి, ఇంకా అధికమైనటువంటి అభిషేకంలోనికి వెళ్ళాలనే తపన తప్ప వేరే దురుద్దేశాలు అయితే ఒక దైవజనుడిగా ఏ దైవజనుడికి ఉండదని నేను కోరుకుంటున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 14 వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12:14 ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 12:14 ఒకసారి మీరు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 12:14 అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించేద్దాం. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయన్ని ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యులు మొట్టమొదటి కలిగి ఉన్న లక్షణం ఏంటంటే అసూయాపరులు. వారు ఆయన్ని క్రీస్తు యేసును చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగనే మనం కూడా చర్చికి అయితే వస్తాం, కానీ మన జీవితాల్లో ఇతరులను చంపడానికి ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాం. ఇతరులను గాయపరచడానికి, ఇతరులను కించపరచడానికి, ఇతరులను అవమానపరచడానికి. ఈ స్పిరిట్ పేరే పరిసయ్యుల స్పిరిట్. పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళు ఎప్పుడు కూడా ఇతరులను ఎట్లా డామినేట్ చేద్దామా, మనకంటే ఎక్కువ పేరు వస్తుంది వీళ్ళని ఎట్లా కించపరుద్దామా, ఇతను ఎట్లా చంపేద్దామా, ఇతను స్వస్థతలు చేస్తున్నాడు, ఇతను అద్భుతాలు చేస్తున్నాడు, ఇతను చచ్చిపోయిన శవాలను లేపుతున్నాడు, మనకంటే ఎక్కువ పేరు ప్రతిష్టలైనకి వస్తున్నాయి, ఇన్ని భూమి మీద లేకుండా ఎట్లా తుడిచేయాలి. ఆయన మంచి చేస్తున్నాడు, కానీ మోషే ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని, ఆ అక్షరాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఎట్లాగైనా చంపేసేయాలనే కుట్రలు, సంహరించాలనేటువంటి ప్లాన్లు చేస్తున్నారు. వారు అసూయపరులు. వారికంటే ఎక్కువ పేరు వస్తే వాళ్ళు తట్టుకోలేరు. వారికంటే ఎక్కువ కార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, ఏదన్నా చచ్చిపోయిన శవాలను లేపటం కానీ, లేకపోతే అనేక మంది విశ్వాసుల్ని లోకంలో నుంచి దేవుని వైపు త్రిప్పటం కానీ, ఇలాంటివి చేస్తే వారు భరించలేరు అన్నమాట. అనేక గ్రామాలను విగ్రహారాధన నుండి, అవిశ్వాసం నుండి, అజ్ఞానం నుండి, అవిధేయత నుండి, సప్పగా సల్లారిపోయిన అనుభవం నుంచి, నామకార్థ క్రైస్తవ్యం నుంచి యేసుప్రభు వారు అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతూ ఉండటం వారు ఓర్వలేకపోతున్నారు, మెచ్చుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన ఎలా అయినా చంపేయాలి. వారు అసూయపరులు. పైకి మాత్రం తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, పైకి మాత్రం చాలా ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా, చాలా నీతిమంతులుగా కనబడతారు, కానీ లోపల మొత్తం సాతాను గుణాలతో నిండిపోయి ఉన్నారు. ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు అసూయతో రగిలిపోయేటటువంటి వారని ఆ వచనం మనకు తెలియజేస్తుంది. చూడండి, మీరు ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయం ఒకసారి చూస్తే, అక్కడ కూడా వాళ్ళ ప్రార్థనల్లో కూడా చాలా దౌర్భాగ్యమైన లక్షణాలు కనబడతాయి. లూకా సువార్త 18వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు చూడండి. 13 నుంచి, అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తిటి కైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి మన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుకున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడినని, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడినని చెప్పాను. అయితే ఇక్కడ చూడండి ప్రియదేవులారా, ఇక్కడ కొంచెం
9-10 వచ్చిన తానే నీతిమంతులమని తమ్మునే నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఇలాగ ఉపమానం చెప్పును. ప్రార్థన చేయటికే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి, ఆ ప్రార్థనలో కూడా వేషధారణ ఉంది. అంటే ఇతరులతో కంపేర్ చేసుకుంటున్నాడు. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒకటి చోరులు అంటే దొంగతనం చేయవారు, రెండోది అన్యాయస్తులు అంటే అక్రమాలు అన్యాయాలు చేసేటటువంటి వారు, 3 వ్యభిచారం చేసేవారు, 4వది సుంకరి అంటే కులము తక్కువ, తీసివేయబడినవాడు, నిమ్మన స్వభావం కలిగిన వాడు, ఆ సమాజం చేత వెలివేయబడిన వాడిని సుంకరి అంటారు. అలాగా అంటే అక్కడ అన్యులకి ఇజ్రాయేలీలకి పుట్టినటువంటి ఆ జాతిని సుంకర్లు అంటారు. అలాగా ఆ సుంకరి లాంటి వాడిని కానందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెల్లించుచున్నానని చెప్పాడు. తర్వాత 12వ వచనంలో వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచున్నానని మళ్ళీ తాను హెచ్చించుకుంటున్నాడు, జీవబుడమని చెప్పుచున్నాడు. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తానే ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుడి దగ్గర పోయిందా లేదా అనేది అదే ఎవరికి తెలియదు. అలాగా వాళ్ళ యొక్క ప్రార్థన లాగా మన ప్రార్థన ఉండకూడదు, మన ప్రవర్తన ఉండకూడదు. చాలామంది ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది దేనికి పనికిరానిది అనమాట. అలాగ కంపేర్ చేసుకుంటూ ప్రార్థన చేయటం అనేది చాలా నీచమైనది, చాలా ఘోరమైనది, దేవునికి అది అయిష్టమైనటువంటి ప్రార్థన. అలాంటి ప్రార్థనలు మనం ఎప్పుడు కూడా ఇతరులను పోల్చుకొని చేయకూడదు. ఇతరులను చూసి, పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లు అట్లా చేయకూడదు అనేది దేవుని యొక్క సంకల్పం. అందుకనే ఆ పరిసయ్యుల యొక్క లక్షణాలను యేసు ప్రభు వారు ఒక్కొక్క వచనం మనకు బయలుపరుస్తూ మన కన్నులు వెలిగించును గాక. తర్వాత మనం చూద్దాం. ఆ తర్వాత మీరు చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త అంతలో ఒకనొకడు త్రొక్కుకొనున్నట్లు 1000 కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగను. పరిసయ్యులు వేషధారణ అను పులిపిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులలో చెప్పున్నది మిద్దెల మీద చాటింపబడును అని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ రాస్తున్నది ఏంటంటే, పరిసయ్యులు ఎలాంటి వారంటే వేషధారులు అనే పులిపిండిని గూర్చి జాగ్రత్త పడండి. వేషధారులు పైకి మాత్రం చాలా పాస్టర్లుగా, బిషపులుగా, డాక్టర్లుగా, రెవరెండ్లుగా కనిపిస్తూ ఉంటారు, కానీ వారు వేషధారులు. వారు పులిసిన పిండి లాంటి వారు. పులిసిన పిండి దేనికి పనికిరాదు. అది కనుక తింటే రోగాలు వస్తాయి. చాలా ఫ్రెష్గా ఉండే పిండి వల్ల చాలా మంచి హెల్త్ వస్తుంది, మంచి ఆరోగ్యం, బలము, శక్తి వస్తుంది. పులిసిన పిండి వల్ల ఏమొస్తుందంటే ఫంగస్ చేరి వైరస్లు వచ్చేసి అనేక రకాలుగా ఎన్నో జబ్బులకి ఆ యొక్క పులిసిన పిండి కారణమవుతుంది. దాన్ని వారి యొక్క వేషధారాన్ని పులిసిన పిండితో పోల్చాడు యేసు ప్రభువారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, పరిసయ్యులు వేషధారులు. చాలామంది ఇంట్లో కొట్టుకుంటారు, తన్నుకుంటారు, గుద్దుకుంటారు, పొరుచుకుంటారు. చర్చికి వచ్చిన తర్వాత చాలా పరిశుద్ధులుగా నటిస్తూ ఉంటారు. దానినే వేషధారణ అంటున్నాడు యేసు ప్రభువారు. అయితే ఇంట్లో ఒకలాగానే ఉండండి, సంఘంలో ఒకలాగానే ఉండండి, ఉద్యోగంలో కూడా ఒకలాగానే ఉండండి అని యేసు ప్రభువారు ఆ వేషధార తత్వాన్ని గురించి మనకి బోధిస్తున్నాడు. చాలామంది కుటుంబాల్లో చాలా రకాలుగా ఎన్నో రకాలైనటువంటి బూతులు మాట్లాడుకుంటూ, సరసోక్తులు మాట్లాడుకుంటూ, డబుల్ మీనింగ్లు మాట్లాడుకుంటూ, త్రిబుల్ మీనింగ్లు మాట్లాడుకుంటూ, వెకిలి చేష్టలు చేసుకుంటూ, మందిరానికి వచ్చిన తర్వాత పరిశుద్ధ పదాలు, చిలక పదాలు పలుకుతూ అలా జీవించేటటువంటి వారు చాలామంది చాలా దౌర్భాగ్య జీవితం జీవిస్తూ ఉంటారు. వారిని ఎవరితో పోలుస్తున్నాడంటే వేషధారులు అంటే పరిసయ్యులతో సమానంగా వారిని పోలుస్తున్నారు. మన జీవితంలో కూడా అలాంటి పులిసిన పిండి ఉంటే మనం తొలగించుకోవాలి. ప్రభువా, నేను మాట్లాడే మాట
పరిశుద్ధమైన మాటలై ఉండాలి. నా నోటి మాటలు కానీ, నా ఆలోచనలు కానీ, నా ఉద్దేశాలు కానీ, నా యొక్క ప్రభువా తండ్రి నా పదాలు కానీ, నా పాటలు కానీ, నా వాక్యం కానీ, నేను రాసే పుస్తకాలు కానీ, నేను చేసేటటువంటి ప్రతి క్రియలో పరిశుద్ధత ఉట్టిపడాలి ప్రభువా. నా యొక్క దాంట్లో వేషధారణ కానీ, జీవబుడంబం కానీ, లోక సంబంధమైనవి కానీ ఏది కనబడకూడదు ప్రభా, అవి నా దగ్గర ఉండకూడదు ప్రభా అని మనల్ని మనం శుద్ధీకరణ చేసుకోవాలి. కొత్త నిబంధనలోనే పరిశీలన ఎందుకు పెట్టాడంటే, మనం కూడా కొత్త నిబంధనకు సంబంధించిన జనులమే. మన కాడ కూడా ఈ యొక్క వేషధారుల స్పిరిట్ మనల్ని కూడా ఆవరించి ఉంటుంది. కాబట్టి పరిశీలన కొత్త నిబంధనలో ఎందుకు రాశాడంటే, ఆ కొత్త నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఉన్నటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం మన మీద పడకుండా తుడిచివేసుకోవాలని, కొత్త నిబంధనలో పుట్టిన మనకు కూడా ఆ యొక్క పరిశీలన మనసు మనకు రాకుండా నరికేసుకోవాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలో పరిశీలన మనకి పరిచయం చేస్తున్నాడు యేసు ప్రభువారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మూడోది మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9, మత్తయి సువార్త 15:9 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 15:9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరంగా ఉన్నవి. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచున్న వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాటన సరియే అని వారితో చెప్పాను. మీరు చూడండి 7వ వచనంలో వేషధారులారా అని రాశాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారు హృదయమును నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచున్నవారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అయినదని చెప్పాను. అబే తలపేయమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. దేవా స్తోత్రం. ఇక్కడ రాస్తున్నటువంటి మాటలో మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, వారు కఠిన హృదయులు. చూడండి, వేషధారులు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయములు దూరముగా ఉన్నవి. హృదయాల గురించి రాస్తున్నాడు. వారి హృదయాలు కఠినముగా ఉన్నవి. వారి హృదయాలు నీతికి దూరంగా ఉన్నవి. వారి హృదయము ఫరో హృదయము వలె కఠినముగా ఉన్నది. వారి హృదయములు దేవునికి దూరముగా ఉన్నాయి. ఫరో హృదయము దేవునికి దూరంగా ఉంది. నెబుకద్నెజరు హృదయము దేవునికి దూరంగా ఉంది. బెల్షాసరు హృదయము దేవునికి దూరంగా ఉంది. చాలామంది అన్యుల హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. అలాగనే పరిసయ్యుల హృదయాలు కూడా దేవునికి దూరంగా ఉన్నవి. మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉండాలని యేసుప్రభు వారి సంకల్పమైనది. మన హృదయం యేసుప్రభు వారికి దగ్గరగా ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? లేవంగానే స్తుతి ప్రార్థన చేస్తాం, దేవుణ్ణే తలుచుకుంటూ ఉంటాం, లేవంగానే బైబిల్ చదువుతూ ఉంటాం, దేవుని పాటలు వింటూ ఉంటాం, ఆ రోజు మొత్తాన్ని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవునికి దగ్గరగా మన హృదయం ఎప్పుడే ఉంటుందంటే ఆయన తలంపులతో నిండిపోయి, ఆయన జ్ఞాపకాలతో నిండిపోయి, ఆయన ఆలోచనలతో నిండిపోయి, ఆయన యొక్క వాక్యాలతో, ఆయన వాగ్దానాలతో నిండిపోయి, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ రక్షణతో నిండిపోయి, ఆయన మనకి చేసిన త్యాగాలతో నిండిపోయి, మనం నోరు తెరిస్తే యేసు గురించిన ఆ బోధతో నిండిపోయి ఉండును గాక. అప్పుడు మనం దేవునికి చాలా దగ్గరగా ఉన్నట్లు అర్థం. ఈ పరిశీలు ఏం చేస్తారంటే, పెదవులతో యేసుప్రభు వారు యేసు 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 అంటారు. లేకపోతే యెహోవా దేవా, సైన్యములకు అధిపతి యెహోవా నీకే స్తోత్రమయ్యా, మోషే ద్వారా మాకు ధర్మశాస్త్రం ఇచ్చిన దేవా నీకే స్తోత్రమయ్యా, యెహోషువ ద్వారా అద్భుతాలు చేసిన దేవా స్తోత్రమయ్యా, సమూయేలు ద్వారా కార్యాలు చేసిన వాడా నీకే స్తోత్రమయ్యా అని పలుకుతున్నారు. కానీ వారి పెదవులతో నన్ను పలుకుతున్నారు, కానీ వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయని మత్తయి సువార్త 15:9 చెప్తున్నాను. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములని, మనుషులు కల్పించే పద్ధతుల గురించి ఒక విషయం చెప్తాను. బైబిల్లో సిలువ మాల గురించి లేదు. సిలువ సమయాల్లో, సిలువ శ్రమలు దినాల్లో కొంతమంది మాలేస్తారు. అది మనుషులు కల్పించినటువంటి పద్ధతి. దాన్ని నేను నాలంటూ ఎవరైనా చెప్పారు అనుకో, నన్ను ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాలని చూస్తూ ఉంటారు కొంతమంది. ఎవడో కొడతాడని నేనైతే దేవుని సేవకురాలా, కొట్టినా తట్టినా నేను సత్యమే చెబుతా. కానీ నిజం ఏదేంటంటే, కొంతమంది మనుషులు కల్పించిన పద్ధతులు ఫాలో అవుతూ అది దైవోపదేశం అని ఫీల్ అవుతూ ఉంటారు. అది బైబిల్లోనే లేదు. లేని దాన్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఆ 40 రోజులు ఉపవాసం
ఉండమని చెప్పిండు, కానీ ఆ 40 రోజులు మాలయమని ఎక్కడ ఏ వచనంలో లేదు. ఇది మనుషులు కల్పించిన పద్ధతి. కొవ్వొత్తులు వెలిగించడం అనేది మనుషులు కల్పించిన పద్ధతి. ఆ విగ్రహారాధన బదులు యేసుప్రభు వారి విగ్రహాన్ని అక్కడ యేసుప్రభు వారి బొమ్మ పెట్టి దాని చుట్టూ తిరగటం అనేది మనుషులు పెట్టిన పద్ధతి. అలాగనే అక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లు ఇక్కడ దేవాలయంలో కూడా ప్రదక్షిణలు చేసి, లేకపోతే నిలువు మోకాల మీద అక్కడ దేవాలయాల్లో మెట్లెక్కి మోకాళ్ళ మీద మెట్లెక్కినట్టు ఇక్కడ కూడా ఇసుకలో ఏలంగిని మాత దగ్గరికి పోండి, నడుచుకుంటా మీ కోరికలు తీరుతాయనటం మనుషులు కల్పించిన పద్ధతులు. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని రాస్తున్నాడు. బోధించుచు, దైవోపదేశములని బోధించుచు, వారు బోధిస్తారు, వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. వ్యర్థముగా అంటే వేస్ట్, యూజ్లెస్ ఫెలోస్ అంటే వ్యర్థము, డస్ట్బిన్లో వేసిన ఆరాధన. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. నేను అసలు ఆరాధన స్వీకరించను. మనుషులు కల్పించినటువంటి, ఇప్పుడు భారతదేశంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, కొన్ని లక్షల గ్రంథాలు అని. అవి మనుషులు కల్పితాలు. ఒక ఆయన రామాయణం రాశాడు, ఒక ఆయన భారతం రాశాడు, ఒక ఆయన భాగవతం రాశాడు, ఒక ఆయన వాళ్ళ సొంత కవిత్వాలతో రాశాడు. ఇవన్నీ కల్పితాలు అన్న సంగతి భారతీయులు ఈ రోజున తెలుసుకొని ఆ మతాల్లో నుంచి బయటకు వచ్చి సర్వ సత్యవంతుడైన యేసు ప్రభు వారిని స్వీకరిస్తున్న సమయంలో మనకు వచ్చాం. మనం ఇంత సత్యం తెలుసుకున్నా కూడా మళ్ళీ మనం మనుషులు కల్పించిన కల్పితాల్లోకి పోయి దాంట్లో బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నారు. మొన్నటి రోజు నేను ఒక జిల్లాకి వెళ్ళా, ప్రకాశం జిల్లాకి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాను. ఆ గ్రామానికి నేను ఇప్పుడు ఒక 10 సార్లు పోయి ఉంటాను. అయితే అక్కడ ఒక తల్లి ఒక సాక్ష్యం చెప్పింది నాకు. అయ్యా, మీరు మా ఊరు వచ్చినాక, మా ఇంటికి వచ్చినాక మేము ఆశీర్వదించబడ్డామయ్యా అని చెప్పింది. ఏంటమ్మా ఎలా దేవుడు ఆశీర్వదించడం? ఏం లేదా, మీరు మా ఇంటికి వచ్చిన వేళ విశేషం 10 లక్షల కట్నం వచ్చిందయ్యా అని చెప్పి. ఊరిని పాడుగా 10 లక్షల కట్నం మాది దేవుని ఆశీర్వాదం కాదమ్మా, అది దయ్యాల ఆశీర్వాదం, అది సాతాన ఆశీర్వాదం. అది సాక్ష్యం కాదు. దాన్ని చెప్పి నా కాడంటే చెప్పినావు, కానీ ప్రపంచంలో ఎక్కడని చెప్పినవంటే పరువు మొత్తం పడ్డాం. మనకి దండం పెడితే తిట్టండి చెప్పకకు, ఎక్కడ దొరికినావమ్మా అని అనుకున్నాను. సరే నవ్వుకున్నాను, బయటికి వచ్చేసిన. వాళ్ళ పాస్టర్ గారికి చెప్పిన, అయ్యా మీ విశ్వాసులు ఇట్లా ఆశీర్వాదాలు వస్తున్నాయని ఇట్లా హైలైట్ చేస్తున్నారు, నన్ను ఇంటికి లాక్కొని పోతున్నారు, ఇది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గా నిజమైన ఆశీర్వాదాలు యేసయ్య నుంచి ఎలా వస్తాయో చెప్పండి అయ్యా. అవినీతితో, అక్రమాలతో, మోసాలతో ఇతరుల యొక్క హృదయాలను పీక్కొని పిండి పిప్పి చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని ఎంజాయ్ చేయటం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం కాదని ఆమెకి, ఆ తల్లికి చెప్పాయని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, పరిసయ్యుల యొక్క స్పిరిట్ మన లోపలికి రాకుండా ఉండాలంటే, ఇదిగో దేవుని యొక్క దైవోపదేశములు బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వారి హృదయాలు కఠినమైనవి. 4 చూద్దాం ఒకసారి. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23:3, మత్తయి సువార్త 23:3 ఒకసారి మీరు చూస్తే, మత్తయి సువార్త 23:3 ఒకసారి మీరు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. చూడండి, పరిసయ్యులు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసేది 2వ వచనం కూడా చూడండి. శాస్త్రులు పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. మోయే సఖ్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. అమ్మో యేసయ్య, యేసు ప్రభు వారు నాకు తెలిసినంత వరకు ఆయన అంత మానసిక శాస్త్రవేత్త ఇంతవరకు భూమండలం మీద ఎవడు లేడు. అంత డెప్త్గా హృదయంలోనికి, మనసులోనికి, ఆత్మలోనికి, బుద్ధిలోకి పోయి వాళ్ళ గుణాలు బయటికి తీసి చెప్పగలిగిన సమర్థుడు యేసయ్య ఒక్కడే. అంటే వాడు ఎవడో నెక్స్ట్ వాడు ఏమవుతాడు, వాడి గుణాలు ఏంది, వాడు ఎట్లా పడిపోతాడు, వాడు ఎట్లా నాశనం అయిపోతాడు, వాడు దేవునికి ఎంత దూరంలో ఉన్నాడో యేసు ప్రభువు తన నోటి మాటలతోటే చెప్తున్నాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడో చూడండి. వారు చెప్పుదురే కానీ చెయ్యరంతే. కొంతమంది బోధిస్తారే కానీ పాటించరు, కొంతమంది బోధిస్తారే కానీ అనుసరించరు. ఎదుటోళ్ళకు మాత్రం ఇట్టుండాలి, అట్టుండాలి, ఇట్టుండాలి, అట్టుండాలి, ఇట్టుండాలి, అట్టుండాలి, ఇట్టుండాలి, అట్టుండాలి అని అంటారు, కానీ వాడి కాడికి వచ్చేలాగా ఆజ్ఞ పాటించరు. అది పరిసయ్యుల యొక్క మనసు, అది మన లోపల ఉండకూడదు. అలాగనే మనం ఉపవాసాలు ఉండమని పక్కనోడికి చెబుతాం, కానీ మనం ఉపవాసాలు ఉండవు. మనం వాక్యం మీరు సువార్త చెప్పండి అని వాడికి ఈడికి చెబుతాం, కానీ మనం సువార్త చెయ్యం. మనం బైబిల్ బాగా చదవండి అంటాం, కానీ మనం బైబిల్ చదవం. మీరు ప్రార్థన చెయ్యండి అద్భుతాలు చేస్తాడు దేవుడు అంటాడు, కానీ ఈడు మోకాలు పగలవు.
ఈమె మోకాలు పగలవు. ఈమెకి కన్నీటి ప్రార్థన అంటే ఏందో తెలవదు. కన్నీళ్ళు అసలు రానే రావు. కన్నీళ్ళు ఎందుకు రావంటే లోకంలో పిచ్చి బాగా లోకపు పిచ్చి గుండెను పట్టి పీడిస్తుంది కాబట్టి లోకంలో ఉన్న సాతాను ఆ గుండెలో కూర్చున్నాడు కాబట్టి కన్నీళ్ళు రావు. కఠినమైన హృదయంతో నిండిపోయి గుండె మొత్తం వాడి సింహాసనంతో నిండిపోయి, వాడి వేషధారణతో నిండిపోయి, వాడి పాపంతో నిండిపోయి, వాడి కపటంతో నిండిపోయి, వాడి స్వభావంతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఆ గుండె పగలలేదు కాబట్టి మారు మనసు పొందలేదు కాబట్టి అసలు సమస్యలను చూసినా ప్రాబ్లమ్స్ చూసినా ఇతరులు రక్షణ లేక అల్లాడిపోతున్నా వారి కోసం ఏడ్చి ప్రార్థన చేసే గుండె మనకి రాదు. ఎందుకంటే మనం పరిశీల స్పిరిట్ని కలిగి ఉన్నాం. పరిశీల ఆత్మ మన లోపల బలంగా పనిచేస్తుంది కాబట్టి మనకి కన్నీళ్ళు రావు. వాళ్ళు బోధిస్తారే కానీ పాటించరు, వాళ్ళు చెప్పుదరే కానీ చేయరు. వారి ఆజ్ఞలన్నీ గైకొనమని చెబుతున్నాడు కానీ వాళ్ళు గైకొనరు. అలాగనే మనం కూడా ఏం చేయాలంటే మనం పాటించేవన్నీ పదే నేను బాగా మందిరాన్ని ఊడుస్తానండి. అంటే పరిచర్యలో పర్ఫెక్ట్. నేను పరిచర్య విషయంలో నేను ఎంత గొప్పగా చెబుతానంటే అంత గొప్ప వాక్యం చెబుతా. అంటే మందిరాలు ఊడ్చేది కానీ, పెయింటింగ్ వేసేది కానీ, శుభ్రం చేసేది కానీ, అంట్లు దోమేది కానీ, బాత్రూమ్లు కడిగేది కానీ, ఆ విషయంలో నెంబర్ 1గా చిన్నప్పటి నుంచి నేను దాన్ని వాక్యం చెప్తా. తర్వాత విశ్వాసయాత్రలో నేను బాగా వాక్యం చెప్తా. నేను బ్రతికేది మొత్తం విశ్వాసంతో కాబట్టి విశ్వాసం గురించి చెప్తా. పరిశుద్ధత, నా గది నిండా పరిశుద్ధత, నా నోటిలో పరిశుద్ధత, నేను ఎక్కడికి పోయినా పరిశుద్ధత గురించి వాక్యం చెబుతా. తర్వాత ప్రార్థన గంటలు చేస్తాను కాబట్టి ప్రార్థన గురించి చెబుతా. తర్వాత ఇంకా ఇతరులను గద్దించేది వాక్యం కూడా చాలాసేపు చదువుతా కాబట్టి వాక్యం వింటాను, చదువుతాను కాబట్టి వాక్యం గురించి అంతసేపు అని చెబుతా. అలాగే నాకు దర్శనాలు వస్తాయి కాబట్టి దర్శనాల గురించి చెబుతా. అలాగే కళలు వస్తాయి కాబట్టి కళల గురించి చెబుతా. దేవదూతల గురించి చెప్తాను. అలాగే పరిశుద్ధాత్మను పొందుకున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాల గురించి చెప్తాను. ఎలా అయితే మనతో దేవుడు స్వరం వింటాను కాబట్టి దేవుడి స్వరం ఎలా వినవచ్చో కూడా చెబుతాను. ఇలాగా మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని చెప్పేటటువంటి అవగాహన, ఆ అధికారం దేవుడు మనకి ఇస్తాడు. యూత్ని ఎంకరేజ్ చేయటం, అలాగనే చిన్నపిల్లలను ప్రోత్సహించటం, అలాగనే వృద్ధులను ఆదరించటం, అలాగనే ఎదుగురాలను బలపరచటం, అలాగనే పురుషులతోటి వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడి వారి భావాలు, వారి బాధలు, వారి కష్టాలు తెలుసుకొని వారి కోసం ఏడవటం, వారికి సజెషన్లు ఇవ్వటం, ఆడపిల్లలు వాళ్ళ యొక్క సంసార జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి శోధనల్ని ఎలా జయించాలో వారికి సజెషన్లు ఇవ్వటం నాకు దేవుడు వెన్నతో పెట్టిన విద్యగా నేర్పాడు. అలాగా ప్రతి ఒక్కటి ఏ సబ్జెక్ట్ అయినా సరే దాంట్లో పూర్తి అవగాహన బైబిల్లో పొందుకొని ఇది బైబిల్లో ఉంది ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా మనకి రాని విషయాల్లో మనం చెప్పలేం. ఇప్పుడు నేను శవాలను యేసు ప్రభువారు లేపాడు. నేను శవాలను లేపే అధికారం నా కాడ లేదు కాబట్టి దాని గురించి మనం బోధించి ప్రకటించేంత శక్తి మన కాడ లేదు. మనం చెప్పలేని వాటిని, మనం చేయలేని వాటిని చేసేటటువంటి విధంగా గొప్పలు చేస్తే అది వేషధారణ అయింది, అది మోసం చేయటం అవుతుంది. నిజంగా స్వస్థత ఎవరు ఉందంటే స్వస్థతలే ప్రకటిస్తున్నాను. నిజంగా దెయ్యపు శక్తులను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు కాబట్టి దెయ్యాలను, మంత్రాల గురించి వాటి గురించిన అవగాహనతో వాటిని బోధిస్తున్నాను. ఇలా ఏదైతే దేవుడు నాకు దర్శనం ఇచ్చి దీంట్లో నీకు పవర్ఫుల్, నీకు అభిషేకం ఉంది, దీంట్లో నువ్వు చెప్పే సామర్థ్యం నీకు ఉంది, నీకెందుకు నువ్వు ముందు మాట్లాడు, నీ వెనక నేను ఉన్నానంటే ఖచ్చితంగా ఆ టాపిక్లో నేను చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బోధించేవారిగా ఉండాలి, అనుసరించేవారిగా ఉండాలి. బోధించిన దాన్ని అనుసరిస్తూ పాటించేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. అలా ఏదైతే నువ్వు విన్నావో, ఏదైతే నువ్వు బోధిస్తున్నావో ఇతరులకు దాన్ని పాటించి చెప్పు. దశం భాగాలు ఇస్తున్నావు అనుకో, సగర్వంగా చెప్తాను, నేను దశం భాగం ఇవ్వటం వల్లే దీవించబడ్డానండి అని చెబుతున్నాను. నేను ఇచ్చాను, దీవించబడుతున్నాను. అది నిజం. ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి సగర్వంగా చెప్తున్నాను. ఇవ్వకుండా నువ్వు చెప్పలేవు దాన్ని. కాబట్టి 5వ పాయింట్ చూసుకున్నాం. లూకాసు వార్త 20వ అధ్యాయము, లూకాసు వార్త 20వ అధ్యాయము, ఒకసారి మనం ధ్యానిద్దాం. 20:47 ఒకసారి మనం చూద్దాం. 20:47 లూకాసు వార్త 20:47 వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషంగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వారు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను.
పరిసయ్యులు పేదవారిని దోచుకుంటారండి. అది వాళ్ళ కాడ ఉన్న దరిద్రమైన అవలక్షణం. ఎవడన్నా పేదోడు దొరికాడనుకో వాడిని పీల్చి పిప్పి చేస్తారు. అరే ఈ పని చేస్తా, అది తీసుకురాపో, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇది తీసుకురా, నువ్వు అది తీసుకురా, నువ్వు చర్చికి దేశం భాగం తీసుకురాపో, నువ్వు ఈ మొక్కుబడి చేసుకో అంటే వాళ్ళ కాడ డబ్బులు ఉన్నాయా లేవా, వారి స్థితి ఏంది, వారి పరిస్థితి ఏంది, వారు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు, వాళ్ళు భర్తలు కోల్పోయి ఉన్నారు కదా, వారికి ఏమీ లేదు కదా, మరి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు దీర్ఘ ప్రార్థనలు చేసి వారి మీద భారాలు వేసి వారిని దోచుకోవటం ఏంటి అంటే వారి మనస్సు ఏంది, దోపిడీ మీద పెట్టిన మనస్సు, వాళ్ళ యొక్క దీన స్థితిని బట్టి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ హేయ స్థితిని బట్టి వాళ్ళని కనికరించట్లేదు. అది యేసు ప్రభు వారు కనిపెట్టింది. వారు మరీ ఎక్కువగా విశేషముగా శిక్షణ పొందుతారని యేసు ప్రభు వారు చెప్పాడు. కొన్ని సంఘాల్లో ఉంటాయండి, పెళ్ళిళ్ళు చేయాలి, నేను పెళ్లి చేయాలంటే నాకు ఉంగరం పెట్టాలి, నేను పెళ్లి చేయాలంటే చర్చిలో వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, నేను పెళ్లి చేయాలంటే నేను మీ ఇంటికి రావాలంటే బట్టలు పెట్టాలి, నేను మీ ఇంటికి రావాలంటే ఇది ఎంత దౌర్భాగ్యపు నా కొడుకులంటే బూతులు వస్తానే కానీ వాడకూడదు. కానీ నిజంగా చెబుతున్నా, ఇలా దోపిడీ చేస్తూ ఉంటారు చాలామంది సేవకులు ప్రజల్ని. వాళ్ళ స్థితిగతులు కానీ వారి పరిస్థితులను కానీ అర్థం చేసుకోరు. ఒక్కటే ధనాపేక్షతో నిండిపోయి ఉంటారు. వాళ్ళు కనీసం కేకు ముక్క పెట్టే స్టేజ్ ఉందా లేదా, వాళ్ళకి కనీసం ఒక కాజా తీసుకొని వచ్చేటటువంటి స్థితి ఉందా లేదా, లేకపోతే ఒక చిన్నది ఏదన్నా పెట్టే ఆ స్తోమత వాళ్ళకు ఉందా లేదా అని కనికరించరు. నేను పెళ్లి చేయాలంటే మా ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి, నేను సభకి రావాలంటే నాకు లగ్జరీ హోటల్లో రూమ్ బుక్ చేయాలి, నేను సభకు రావాలంటే నాకు పెట్రోల్ కొట్టియాలి, నేను సభకు రావాలంటే మా టీం అందరికి భోజనాలు పెట్టాలి, మేము మ్యూజిక్ టీంని తీసుకొని వచ్చినవంటే 50,000 ఇవ్వాలి అంటే వీళ్ళంతా ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నారంటే పరిశీల మైండ్ సెట్ కలిగి ఉన్నారు. వారు మరి విశేషంగా దేవుడు ఉచితంగా ఇచ్చిన తలాంతులను అవును వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి తెలుసు ఛార్జీలు ఇవ్వాలని, వాళ్ళకి తెలుసు ఒక దూర ప్రయాణం నుంచి వస్తే పెట్రోల్కి ఇవ్వాలని, వాళ్ళకి తెలుసు పాస్టర్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఆయనకి ఖర్చులు ఉంటాయని. అంత పిచ్చోళ్ళ, అంత దుర్మార్గుల, అంత దరిద్రమైన జీవితం వ్యక్తిత్వం కలిగి ఉంటారా ప్రజలు? ఉండరు కదా. వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎదిగింది కదా. నువ్వు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. నువ్వు డిమాండ్ చేస్తున్నావు అంటే అది అర్థం ఏంది? పేదవాళ్ళని దోపిడీ చేస్తున్నావనే కదా. దోపిడీ చేసిన వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? నిజంగా మేము చెబుతున్నాను, మీరు ఎప్పుడైనా గమనించుకోండి, కొంతమంది పాస్టర్లు అలా దోపిడీ చేయబడిన విశ్వాసులేమో కోటీశ్వరులు అవుతారు, దోచుకున్న పాస్టర్లేమో దరిద్రులు అవుతారు. మీరు ఏ ఊర్లోనైనా పోయి చూడండి, పాస్టర్ గారి జీవితాలు ఏంటంటే అయ్యా పాస్టర్ గారు ఒకప్పుడు వెలిగాడండి, ఇప్పుడైతే ఆరిపోయాడండి అనే సాక్ష్యాలు ఎందుకు వస్తాయి అంటే ఈ పేదోళ్ళని. అదే ఈ విశ్వాసులు ఇచ్చి పాస్టర్ గారికి ఇచ్చి కడుపులో దిగమింగిన వాళ్ళు, వాళ్ళ కొడుకు కలెక్టరు, వాళ్ళ కొడుకు ఎస్ఐయో, వాళ్ళ కొడుకు పోలీసు, వాళ్ళ కొడుకు డాక్టరు, వాళ్ళ కొడుకు ఇంజనీరో అవుతాడు. ఈ దోపిడీ చేయబడిన వాడి ఈ ఇంట్లోనున్న పిల్లలేమో గొప్పోళ్ళు అవుతారు, దోపిడీ చేసినటువంటి దైవజనుడి ఇంట్లోనేమో దరిద్రులు అవుతారు. మీరు ఏ ఊరికైనా వెళ్ళండి, ఇది కనబడుద్ది. ఒక 20 సంవత్సరాలు చూడండి ఒక పాస్టర్ని. కారణం ఏంటంటే వారు పరిశీల మనసు కలిగి ఉన్నారు. ఒక్క 20 సంవత్సరాలు ఓపిక పట్టాలంతే. వాడిని ఎట్లా తొక్కుతాడంటే వాడు భూమండలం మీద పైకి లేవకుండా తొక్కేస్తాడు. దేవుణ్ణి తక్కువ అంచనేస్తున్నారు. ఏలీతో చెప్పాడు, అరే నీ కొడుకులు వ్యభిచారులే, భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారు, నీ కొడుకుల్ని మధ్యలోనే చంపేస్తానని చెప్పాడు. అది సమూయేలు ప్రవక్త చెప్పాడు దేవుడు. సమూయేలు అయ్యా రాత్రి ఏం చెప్పిండయ్యా, ఏం మాట్లాడిండయ్యా, ప్లీజ్ అయ్యా ఒక్కసారి చెప్పయ్యా, నీకు దండం పెడతాయా అంటే, అయ్యా నీ వంశము నిర్వంశమైపోతుందయ్యా, నీ యొక్క యాజకత్వం వాళ్ళ చేతిలోంచి ఊడివేయబడి నీ కొడుకులందరూ ఉద్యోగాలు చేసుకుంటూ లోకస్తుల కాళ్ళ కింద బతుకుతారయ్యా, నీ దగ్గర నుంచి యాజకత్వం ఊడ్చివేయబడుతుందయ్యా అని చెప్తాడు సమూయేలు. ఆ విషయం గుండె పగిలిపోతుంది ఏలీకి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇలాగా పేద ప్రజల్ని, అమాయక ప్రజల్ని దోపిడీ చేసి బతికే ప్రతి ఒక్క సేవకుడు ఇలాగనే పతనం అయిపోతాడు. తర్వాత చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23:25 అయ్యో
వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిచయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. బయటికి మంచి సాక్ష్యం కలిగి ఉంటారు కానీ లోపలంతా గుద్దులాటే. పైకి మాత్రం తెల్లని వస్త్రాలు వేసి పాస్టర్ అంట, రెవరెండ్ అంట, బిషప్ అంట, డాక్టర్ అంట, ఇంజనీర్ అంట, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆర్చ్ బిషప్ అంట, ఇతర దేశాలకి 20 దేశాలకు పోయేస్తాడంట అని పైకి మాత్రము కనబడతారు కానీ లోపలంతా శూన్యం. పైకి గొప్ప సాక్ష్యం కలిగి ఉంటారు కానీ లోపలంతా డొల్ల, లోపలంతా పాపం, లోపలంతా అజితేంద్రియం, లోపలంతా కక్కుంటారు, లోపల కడగబడవు అజితేంద్రియాలు. ఒకళ్ళొకరు తన్నుకుంటూ ఉంటారు, గుద్దుకుంటూ ఉంటారు, పొడుచుకుంటూ ఉంటారు, లోపల కుటుంబ విభేదాలు ఉంటాయి, ఒకరినొకరు అనేక రకాలుగా ఎన్ని రకాలైనటువంటి మాటలతో నిండిపోయి ఉంటారంటే అన్ని రకాలైన మాటలతో నిండిపోయి ఉంటారు. ఒకడు అన్న ఎదిగితే తమ్ముడు ఒరవలేడు, తమ్ముడు ఎదిగితే అన్న ఒరవలేడు. ఇలా అజితేంద్రియాలతో నిండిపోయి పైకి తెల్లని సండే వచ్చేలకల్లా తెల్ల దగ్గ మెరిసే బట్టలు వేసుకొని మందిరానికి వస్తారు కానీ లోపల మాత్రం పగిలిపోయి ఉంటాయి, పురుగులు పడి ఉంటాయి. అదే వాడు ఆయన అంటాడు చూడు, పొట్ట విప్పి చూడు పురుగులుండును, మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండును, స్వదాభిరామను వేమ అన్నట్టు, వేమన చెప్పినట్టు అట్లాగా పొట్ట లోపల పురుగులు ఉంటాయి, లోపల పైకి మాత్రం మేడి పండు వల్ల మిల మెరుస్తూ ఉంటారు. ఈ పరిచయ లక్షణాలు కలిగిన క్రైస్తవులు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. నీకు పైన కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, నీకు ఒక కన్ను పోయినా పర్లేదు, బట్టతలున్నా పర్లేదు, పొట్టున్నా పర్లేదు, కాళ్ళు బొద్దుకున్నా పర్లేదు, నడ్డోడివైనా పర్లేదు, గుడ్డిదానివైనా పర్లేదు, కానీ నీ శరీరం పైకి ఎట్టున్నా దేవుడికి అనవసరం. లోపల మాత్రం కడగబడిన ముత్యంలాగా ఉండాలనేది దేవుని సంకల్పం. ఇక్కడ వీరు పైన తల మెరిసేటట్టు వింబారేసి, ఇంకా చాలా ఉంటాయి, వాటి పేర్లు మనకు తెలియదు కానీ అవన్నీ వేసి, నిమ్మకాయ బద్దలేసి, అవేసి ఇవేసి వెనిగరేసి కడుగుతారు శుభ్రంగా. లోపల మాత్రం అజితేంద్రియంతో మీరు చూడండి, చికెన్ కూరని ఒక 4-5 రోజులు లోపల పెట్టి పైకి కడగండి, కంపు కొట్టుద్ది, పెంట కంపు, చాలా దరిద్రమైన వాసన వస్తూ ఉంటుంది. అలాగనే ప్రతి ఒక్క క్రైస్తవుడు పైకి సబ్బేసి కడుక్కుంటున్నాడు. మంచి ఇప్పుడు 100 రూపాయల నుంచి 1000 రూపాయల సోపులు కూడా వచ్చినాయి. ఎన్ని సోపులు వేసి నువ్వు కడిగినా, ఎంత మంచి టవల్తో దుడుచుకున్నా, ఎన్ని టబ్బుల్లో దిగి, ఎన్ని స్విమ్మింగ్ పూల్లో ఈదినా, లోపల శుభ్రం చేసుకోకపోతే పైకి నువ్వు ఎంత సెంటు కొట్టుకున్నా నువ్వు పరిశీడు స్వభావం కలిగిన వాడివే. నువ్వు లోపల కడుక్కో, ఫస్ట్ లోపల కడగబడాలి. ప్రభువా, నన్ను కడిగయ్యా, నాలో అబద్ధం ఉందయ్యా, నేను మోసగాన్నయ్యా, నేను నిజంగా మోసగత్తెనయ్యా, నేను పురులు చేస్తానయ్యా, నేను మోసాలు చేస్తానయ్యా, నేను సినిమాలు చూస్తానయ్యా, నేను పలానా పాపం చేస్తానయ్యా. ప్రభువా, నాలో నీకు ఇష్టం లేనివి 100 గుణాలు ఉన్నాయి ప్రభువా, అవన్నీ తుడిచివేయి ప్రభువా. నేను ప్రభువా లోపల నీకు ఇష్టరాలుగా కనపడాలి ప్రభువా. పైకి నా రంగు, నా కులము, నా గోత్రము, నా జాతి, నా యొక్క లింగము, నా దేశము, నా ప్రాంతము, ఇవి నువ్వు పట్టించుకో, నాకు అర్థమైందయ్యా. నన్ను లోపల గడిగయ్యా. నన్ను లోపల ఎప్పుడైతే కడుగుతావో మా ఊర్లో వాళ్ళందరికీ నేను దర్శనాల్లో రావాలి ప్రభువా. నేను పరిశుద్ధురాలని అనేక మందికి కనబడాలి ప్రభువా. నేను చాలా గొప్ప ఆత్మీయ దైవజనుడిని అనేక మంది కళ్ళల్లో కనబడాలి ప్రభువా. ఈ ఆశ కలిగి ఉండాలి నువ్వు. పరిశీలు ఏం చేస్తారంటే పైకి డ్రెస్ వేసుకుంటారు, లోపల మొత్తం అంతా పనికిరాని చెత్త చెదారంతో నిండిపోయి ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, నేను నా సేవా జీవితంలో కూడా ఇక్కడ భారతదేశంలో, మన క్రైస్తవులు కాని దేశంలో మనం పరిచర్య చేస్తున్నాం. నేను ఒక 10 సంవత్సరాలు తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకొని తిరిగాను పరిచర్యలు. అయితే ఈ జనాలందరూ ఏం చేస్తారంటే మంచి డ్రెస్ వేసుకుంటేనే ఇంట్లో లోపలికి పిలుస్తారు, మామూలు డ్రెస్ వేసుకుంటే వాడిని ఎవడు పట్టించుకోడు. నేను ఒక బ్లేజర్ వేసుకున్నా, నేను ఏదైనా చేసిన ఒక అన్ని జనులు ఇంట్లోనికి నేను ఆకర్షించబడి వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి వాళ్ళ ఆత్మలు రక్షించాలనే తాపత్రయంతో నేను నా యొక్క స్టైల్ మార్చాను తప్ప నాకు ఒరిజినల్ నన్ను కరెక్ట్గా అయ్యా మీరు ఇక్కడికి వచ్చి వాక్యం బోధించండి, మీరు మాకు కావాలి అని కనుక ఎవరైనా ఇన్వైట్ చేసి కరెక్ట్గా ఉంచితే నేను వైట్ డ్రెస్లోనే వెళ్ళిపోతాను. వాళ్ళు రంగు చూడని వాళ్ళు, పై రూపం చూడని వాళ్ళు, లోపల అంతరంగాన్ని చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి నా అంతరంగ జీవితం చూపిస్తాను. వాళ్ళు లేదు ఈయన ఎవరో కొత్తగా వచ్చిండు, ఈయన మంచిగా చెబుతున్నాడు, ఈయన ఏం చెబుతాడో వినాలి అనుకున్న వాళ్ళకి నేను అట్లానే కనపడతాను.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది లోపల అక్కడ రాశాడు, అక్కడ పైకి మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు కానీ లోపల కుళ్ళిపోయి ఉన్నారు. ఆ కుళ్ళిపోయిన కంపును మనం కడుక్కోవాలనేది దేవుని సంకల్పమైంది. ఇక 7వ విషయాన్ని తెలుసుకుందాం. లూకా సువార్త 16:4. లూకా సువార్త 16:4. లూకా సువార్త 16:4 ఒకసారి మనం చూద్దాం. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థుల్లో ఒక్కనిగా పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివాడు నన్ను అడిగింది. సరే, ఇక్కడ ఒక విషయం చెబుతాను. లూకా సువార్త 16:4 ఒక నిమిషం, 14 ఒకసారి చూడండి. 14 ధనాపేక్ష గల పరిశీలి మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 14 వచనం, ధనాపేక్ష గల పరిశీలు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. చూడండి, ధనాపేక్ష కలిగిన పరిశీలు, వాళ్ళకి లేస్తే డబ్బెలా, ఈ కార్యక్రమం చేస్తే మనకి ఎంత లాభం, ఈ సభ పెట్టడం వల్ల మనకి వచ్చే లాభం ఏంది, మనం ఇలాగ వాళ్ళని పిలిపటం వల్ల, ఇలా రాజుగారిని మంత్రి గారిని పిలిపించి ఒక సభ పెట్టడం వల్ల మనకు వచ్చేటటువంటి మేలు ఏంటి, మనం ఏ శాసనాలు చేయించుకోవాలి, మనం ఎలాంటి బహుమానాలు పొందుకోవాలి, మనం ఎలా సెలవులు వేయించుకోవాలి, మనం ఎలా గిఫ్ట్లు పొందుకోవాలి, మనం ఎలాగా రాజుగారిని మెప్పించాలి, మనం ఎలాగ అక్కడికి వచ్చిన అధికారులను పొగడాలి, వారిని ఎలా సన్మానించాలి. వీళ్ళు లేస్తే దానికి ఆ ధనాపేక్షకి అడిక్ట్ అయిపోయారు. చూడండి, ధనాపేక్ష గల పరిశీలి మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. చూడండి, బాగా డబ్బున్న వాళ్ళకి దేవుని వాక్యం లోతుగా చెప్పినాం అనుకో, వాడికి ఎక్కదు, అర్థం కాదు. ఈడేంది మనకి చెప్పేది, వాడు ఆ డబ్బును బట్టే ఆలోచిస్తాడు. కానీ ఈయన చెప్పేటటువంటి వాక్యం ఎంత డెప్త్గా ఉంది, ఇది దేవుని యొక్క హృదయంలో నుంచి, దేవుని దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాక్యం చెప్తున్నాడు కదా, మరి దీన్ని మనం స్వీకరించాలనే మైండ్ ఉండదు వాళ్ళకి. ధనముతో నిండిపోయి ఈ పాస్టర్ని, నేను చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాను, నా ప్రసంగాలు వింటారు, విన్న తర్వాత వాళ్ళు సైగలు చేసుకుంటూ ఉంటారు. ఒక్కో సంఘం ఏమని సైగలు చేస్తానంటే, చాలా మంచి వాక్యం చెప్పాడు, మనం ఎంత ఇద్దాం అనుకున్నాం, 3,000 5,000 ఇచ్చి పంపేయండి పాస్టర్ గారికి, అయ్యగారికి. అప్పుడు ఆ అమౌంట్ ఇచ్చి, అయ్యా మీరు చాలా ప్రశస్తమైన వాక్యం చెప్పారయ్యా అని చెబుతారు. కానీ అది చెప్పిన దాంట్లో సారం దిగిందా మీ లోపలంటే, అయ్యి మీరు నన్ను అడగకూడదు, మమ్మల్ని అడగకూడదయ్యా, మీరు మాకు చెవులకు ఇంపైన చాలా లోతైన ఇష్టమైనటువంటివి చెప్పారు, మాకు తీయగా ఉంది, కానీ మేము దాన్ని స్వీకరించం అనేది నా బిజినెస్, అది నువ్వు మమ్మల్ని అడగకూడదు. అరే అలాంటప్పుడు ఆ ప్రసంగం యొక్క డెప్త్, దాంట్లో ఉన్న సారం నువ్వు గ్రహించకపోతే నువ్వు రేపొద్దున దేవుని సింహాసనం మొదట ఏం సమాధానం చెప్తావు? ఆయన చెప్పాలనుకున్నది చెప్పాడు కదా, తన యొక్క ఆత్మ ద్వారా సేవకుల్లోంచి చెప్పాడు కదా, కానీ ఎందుకు స్వీకరించలేదని ప్రభు అడిగినప్పుడు మీరు ఎక్కడ తలకాయలు పెట్టుకుంటారు? ధనాపేక్షతో నిండిపోయి సేవకుని డబ్బుతో కొనేసి ఇంటికి పంపిస్తే సరిపోతుందా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి యేసుప్రభు వారు మాటలను అపహసిస్తున్నారు. యేసుప్రభు వారు చెప్పే ఆత్మీయ మర్మాలను వారు గ్రహించలేని గుడ్డితనంలో ఉన్నారు. యేసుప్రభు వారు ఒక అమూల్యమైనటువంటి పరలోక సత్యాన్ని చెబితే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. మేము కూడా చాలాసార్లు దైవజనుడు చాలా లోతైనటువంటి విషయాలు చెబుతూ ఉంటుంటే దాన్ని లైట్కి తీసుకుంటూ ఉంటారు చాలామంది. అంటే వారి కన్నులకి కొవ్వు పొర కమ్ముకుంది అని అర్థం, వారి హృదయంకి కొవ్వు పొర కమ్ముకుంది అని అర్థం. అంటే వారు ధనాపేక్షతో నిండిపోయి ఉన్నారని అర్థం. కొంతమంది మందిరానికి వస్తారు, మధ్యలో లేచిపోతూ ఉంటారు. కొంతమందికి ఫోన్ కాల్ రాగానే వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దేవుని కంటే వారికి ధనాపేక్ష చాలా గొప్పదయ్యిందని అర్థం. తర్వాత 8వ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 18:9 ఒకసారి మనం ధ్యానిద్దాం. తానే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. చూడండి, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ మాట ఉపమానం చెప్పాడు. చాలామందికి ఇదొక స్పిరిట్ ఉంటుంది. ఇప్పుడున్న క్రైస్తవుల్లో కూడా నేను చాలా నీతిమంతుని, చాలా గొప్ప భక్తుని, నాకు నువ్వు చెప్తావా అని ఇతరులను తృణీకరిస్తూ, కించపరుస్తూ, గాయపరుస్తూ, అవమానపరుస్తూ ఉంటారు. అయితే తామే నీతిమంతులమని తలంచుతూ ఉంటారు.
దేవుడు ఇతను నీతిమంతుడని డిసైడ్ చేయాలి, కానీ తమకు తామే నీతిమంతులమని, తమకు తామే పరిశుద్ధులమని, తమకు తామే చాలా యోగ్యులమని ఫీల్ అవుతూ గర్వంతో ఊగిపోయే భక్తులు ఈ తరంలో కూడా చాలామంది ఉన్నారు. మా రక్తము చాలా గొప్పది, మా వంశం చాలా గొప్పది, మా యొక్క గోత్రము చాలా గొప్పది, మమ్మల్ని అందరికంటే ముందు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, మమ్మల్ని అందరికంటే గొప్పగా పిలుచుకున్నాడు దేవుడు, మమ్మల్ని అందరికంటే ముందు ఆ తరంలోనే 3-4 తరాల క్రితమే మమ్మల్ని పట్టుకున్నాడు దేవుడు అనే ఫీలింగ్లతో తమ్మును తామే నీతిమంతులమని చెప్పి వాళ్ళ పాపాలు ఒప్పుకోకుండా పరలోకం వెళ్లకుండా నరకానికి వెళ్తూ ఉంటారు దరిద్రులు కొంతమంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అలాంటి మనస్సు మనకు ఉండకూడదని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావం. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని చెప్పాను. ఆమె తర్వాత పరిశీలి కాడ ఉన్నటువంటి 9వ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వారు తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. రోజు హెచ్చించుకుంటూ ఉంటారు. నా పోస్టర్ వేయలేదేంది, నాకు దండ వేయలేదేంది, నన్ను పిలవలేదేంది, నన్ను కనపరచలేదేంది, నాకు మైక్ ఇవ్వలేదేంది, నాకు పాట ఇవ్వలేదేంది, నన్ను ఏంది కింద కూర్చోబెట్టినా, నన్ను పైకి రప్పిలేదేంది అని ఒక పాట ఇవ్వకపోతే ఒకడు అడుగుతాడు, ఒకడు స్టేజ్ మీదకి పిలవకపోతే అడుగుతాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క స్పిరిట్ కలిగి జీవిస్తూ ఉంటారనమాట. ఇది ఎవరి లక్షణాలయ్యా అంటే ఇది పరిశీలన లక్షణాలు. కొన్ని సభలకి వెళ్తూ ఉంటాను. ఒకసారి చర్లగుడిపాడు అనే గ్రామానికి వచ్చాను నేను. అక్కడ సభ జరుగుతూ ఉంది. అక్కడ ఒక ఆయన కింద ఉన్న విశ్వాసి స్టేజీ మీద ఉన్నటువంటి సెమీ క్రిస్మస్లో ప్రార్థనలు చేస్తూ ఉంటుంటే కింద ఉన్నోడు కంట్రోల్ చేస్తలే, మాకు తెలుసులే మోసుకొని, తెలుసులే పక్కన పెట్టు, ఇంకొకటి రండి అన్నట్టు మాట్లాడదు. ఒక విశ్వాసికి అంత బలుపుంటే పైన ఉన్న సేవకుల్ని కిందపరుస్తూ అవమానపరుస్తున్నాడు. ఇక్కడున్న సేవకుడు బాప్తీసం ఇవ్వకపోతే వాడు నరకానికి వెళ్తాడు. ఆ విషయం వాడికి అర్థం కాదు. వాడికి అంత రెచ్చిపోయేటటువంటి ఆలోచన, గద్దింపు లేని స్థితి, ఉపదేశం లేని స్థితి, ఎంత దారుణమైన పాపపు ఊబిలో ఉన్నారో వాళ్ళకి తెలియని అజ్ఞానంలో జీవిస్తున్నారు. ఒక సేవకుని కంట్రోల్ చేయాలనే తపనతో నిండిపోయి ఉన్నారు వాళ్ళంతా. సరే దేవునికి మహిమ కలుగునాక. అయితే కరెక్ట్గా అయిన వాక్యం తెలిస్తే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. ఒక విశ్వాసి ఏ స్థానంలో ఉంటాడో తెలుసా? పరలోకంలో 7వ స్థానంలో ఉంటాడు. ఆ విషయం ఆ వ్యక్తికి తెలిసిన రోజున అర్థమవుతుంది. ఒక అధికారి కానీ, ఒక సీఎం కానీ, ఒక పిఎం కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే పరలోకాన్ని ఇవ్వరు. పరలోకాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? పరలోకానికి నిన్ను ప్రవేశపెట్టాలంటే భూమి మీద కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న వాళ్ళ పేర్లే సేవకులు. ఆ సేవకులు ఇంట్రడ్యూస్ చేస్తేనే యేసు ప్రభు వారికి నువ్వు ఆయన రక్తంతో కడగబడి పరలోకానికి వెళ్తావు. అదే సేవకుడి కనుక నోరు మూసుకొని నీ కోసం ప్రార్థన చేయకుండా, నీ పాపాల కోసం పాపక్షమాపణ పొందకుండా, నీ కోసం నీ పేరెత్తకుండా దేవునికి చెప్పకపోతే నువ్వు ఆరని అగ్నిగుండంలో యుగాలు కాలిపోవాల్సి వస్తుంది. నీకు డబ్బులతో సేవకులను కొంట అలవాటేమో, కానీ డబ్బులకి లొంగని సేవకులు కూడా చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ కాలి గోటికి కూడా మనం పనికిరాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న సంగతి సంఘానికి మనం చెప్పేదాం గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్తాను, గుర్తుంచుకోండి. లూకాసు వార్త హెచ్చించుకోకూడదు, తగ్గించుకుంటూ ఉండాలి. మనం ఎంత తగ్గిస్తూ ఉంటే దేవుడు మనల్ని అంత హెచ్చిస్తూ ఉంటాడు. మనం ఎంత తగ్గించుకుంటా అంటే దేవుడు మనల్ని అలా హెచ్చించడం మొదలు పెడతా ఉంటాడు. తర్వాత 10వ పాయింట్ చెప్పి ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చూడండి, అపవాది బిడ్డలని ఎవరిని అంటున్నాడంటే పరిసయ్యులు సద్దుకేయులని అంటున్నాడు. వారు అబద్ధికులు మరియు నరహంతకులు అని యేసు ప్రభు వారు పరిసయ్యులు సద్దుకేయుల గురించి చెప్తున్నాడు. ఎందుకంటే చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు,
మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధాలు ఆడుతూ ఉంటారు, సీటికి మాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. పరిశీలు అవసరానికి ఒక అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అవకాశం వచ్చినప్పుడల్లా అబద్ధం ఆడుతూ ఉంటారు. సత్యాన్ని నమ్మరు, సత్యం కోసం ప్రాణం పెట్టరు, సత్యం కోసం జీవించరు, సత్యం కోసం శ్రమలు అనుభవించరు అనేది ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. చాలా సందర్భాలు, నేను ఒకసారి జహీరాబాద్ అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళంతా 2-3 తరాల నుంచి క్రైస్తవులే. అయితే ఆ సంఘంలోకి వెళ్ళి ఆల్ నైట్ ప్రేయర్కి నన్ను పిలిచారు అక్కడ ఉన్న సేవకులు. వాళ్ళు అక్కడ 2-3 సంవత్సరాల నుంచి ఉన్నారు, 2-3 తరాల నుంచి క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉన్నారు. వారి నెత్తి మీద చేతులు వేసినప్పుడు టపా 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 అని కింద పడుతున్నారు. వారి మీద దెయ్యాలు ఉన్నాయి. అరే ఇదేంది, ఈయన చేయబట్టంగానే మేము ఇంత భక్తులు అనుకున్నాం, మేము ఇంత గొప్పలో అనుకున్నాం, మేము 3-4 తరాల నుంచి మేము ఇంత క్రైస్తవులాగా ఫీల్ అవుతున్నాం, మేము ఎందుకు ఈయన చేయబట్టంగానే ఈయన దగ్గరకు వస్తుంటే మేము ఎందుకు కింద పడుతున్నాం, మా కాడ ఏముంది, మా లోపల కూడా దెయ్యాలట్టున్నాయి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, అవి మందిరంలోనే కూర్చుంటాయండి. మందిరంలో కూర్చొని నేను మా సంఘంలో చాలామందికి చెప్తానమ్మా, మీరు చర్చికి వచ్చి నిద్రపోతున్నారు అని అంటే మన చర్చిలో ఒక దురాత్మ, నిద్రపుచ్చాత్మ మీ మీదకి వచ్చి వాలింది. అది వాలినప్పుడు నేను చెప్పే ప్రసంగం విననీయదు. మీరు అర్జెంటుగా ఏమి సిగ్గుపడకుండా అందరిలో లేచి అక్కడికి వెళ్ళి ముఖం తుడుచుకొని ముఖానికి నీళ్ళు కొట్టుకొని వచ్చి మళ్ళీ కూర్చోండి. మీ మీద అది వ్రాలి ఈరోజు నేను చెప్తున్న వాక్యం విననీయదు అని చెప్తాను. ఒకళ్ళు ఇద్దరు లేస్తారు, పోతారు, కడుక్కొని వస్తారు. ఎందుకంటే మాకు వాక్యం ముఖ్యం. దైవజనుడు మాకేం చెబుతుండు, ఈ శక్తి ఎందుకు మమ్మల్ని ఆవరించి మమ్మల్ని కళ్ళు మూపిస్తుంది. కళ్ళు ఎందుకు మూపిస్తుంది అంటే అది సంఘంలో కూర్చుంటుంది. దెయ్యం సంఘంలోనే కూర్చుందంటే సంఘం బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని రకాలుగా కూర్చుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అబద్ధం అనే దెయ్యం, వెలుగుదూత అనే దెయ్యం, వేషధారతత్వం అనే దెయ్యం, బ్రహ్మపరచు ఆత్మ అనే దెయ్యం, ఎన్ని రకాలైన మోసపరచు ఆత్మ అనే దెయ్యం, ఇవన్నీ కూడా అవి మనుషుల మీద కూర్చొని దేవుని దగ్గరకు రాకుండా దేవునికి దూరం చేయటమే వాటి యొక్క లక్షణం. అసలు మనకు తెలియకుండానే మనం దెయ్యాల ప్రపంచంలో అడుగుపెట్టామన్న సంగతి మనం గ్రహించదము కాక, ఆ దెయ్యాల నుండి విడిపించుకొని పరలోకం చేరటమే మన అంతిమ లక్ష్యం అన్న సంగతి మీరు గుర్తుంచుకొని, ఇక నుంచైనా పరిశీల లక్షణాలు ఒక్కటి కూడా మన లోపల ఉండకుండా జాగ్రత్త పడేదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ తండ్రి, అమూల్య